రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిహెచ్ఎల్లోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ప్రత్యేక పుష్పాలంకరణలు, దీపాలంకరణలతో ఆలయం భక్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఆలయ ప్రత్యేకతలు ఒకే ప్రాంగణంలో అన్ని దేవతల దర్శనం లభించడమే. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనమిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. మార్గశిరమాస శుక్ల ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్షలు, భజనలు, కీర్తనలతో పుణ్యస్నానాలు ఆచరిస్తారని, వైకుంఠ ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచే సుమారు 50 నుంచి 70 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బిహెచ్ఎల్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే శ్రీనయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరో బ్రహ్మార్జితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః శనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయ నమః. శ్రీవేంకటేశం గురు. భక్తులకి మనవి, బిహెచ్ఎల్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. నా పేరు ఎరువుల రామకృష్ణమాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుని ఇక్కడ. అయితే ఈ బిహెచ్ఎల్లో 1968లో బిహెచ్ఎల్ కార్యక్రమాలు మరియు కార్మికులు, భక్త బృందం అందరూ కూడా 1968వ సంవత్సరంలో స్వామివారిని దివ్య ప్రతిష్ఠ చేసుకుని వెంకటేశ్వర స్వామిని, తదుపరి ఆంజనేయ స్వామి, శివాలయం అన్నీ కూడా ఈ నరసింహ ఉపాలయాలన్నీ కూడా ప్రతిష్ఠ చేసుకుని ఇప్పటికే 58 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం ప్రతిష్ఠ అయ్యి. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం భక్త జన సందోహంతో జాజ్వల్యమానంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయం వైఖానస ఆగమం ప్రకారం, తిరుపతి వైఖానస ఆగమం ప్రకారం ఈ దేవాలయంలో స్వామివారికి అర్చన కైంకర్యాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో అధ్యయనోత్సవాలు మరియు పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల లగాయతూ స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమంతో